ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువు పేరట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు 22వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనములు. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టిలేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆమెన్. యేసయ్య పైవస్త్రములు చింపుకొని 4 భాగములు చేసుకొని 4 సైనికులు 4 భాగములు తీసుకున్నారు. ఇదే విధంగా అంగీని కూడా పంచుకొనుటకు ప్రయత్నములు చేసిరి. కానీ ఆయన అంగీ ఒక ప్రత్యేకమైనది. అది పైనుండి కింద వరకు కుట్టు లేకుండా అల్లిన అంగీ. ఇది 4 మంది సైనికులు పంచుకుంటానికి చీట్లు వేసుకుంటున్నారు. అది లక్కీగా ఎవరికి వస్తుంది అని వారి పేర్లు చీటి మీద వ్రాసుకొని ఎవరికి వస్తే వారికి అంగీ అని ప్రకటించుకున్నారు. కానీ యేసయ్యకు తెలుసు ఇది లేఖనముల ప్రకారము జరుగుతుంది అని. ఇంకా ఎవరికీ తెలియదు. ఆయన శిలువ మరణం లేఖనముల ప్రకారము జరుగుతుంది అని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా అందరి దోషములను అతని మీద మోపెను. హల్లెలూయా. క్రీస్తు పూర్వము ఈ లేఖనములు వ్రాయబడి ఉన్నవి గనుక నీవు నేను ఈనాడే మన వ్యసనములను పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకై జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.